వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలోని విపత్తులప్పుడు స్పందించడంలోని ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండే మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పోలుశెట్టి మల్లిబాబు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే కృష్ణకు గోదావరి సహాయం పేరిట వరద బాధితులకు 2000 బ్రెడ్స్, 1150 క్రీమ్ బన్స్ జామ్, పికిల్స్ అందించిన ఆయన తాజాగా తమ 7 బ్రాంచీలలో ఆదివారం జరిగే అమ్మకాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేందుకు స్థిరపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 2018లో కేరళ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక్కరోజు అమ్మకాల మొత్తాన్ని ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అప్పట్లో సురుచికి 3 శాఖలే ఉండేవని, ఇప్పుడు తాపేశ్వరం, కాకినాడ, రాజమహేంద్రవరం, మండపేటలో మొత్తం 7 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఈ 7 బ్రాంచీలలో ఆదివారం నాటి మొత్తం అమ్మకాల మొత్తాన్ని వరద బాధితుల కోసం ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే తమ సంస్థలలో 600 మంది ఉద్యోగులు ఉన్నారని, వారందరూ ఒక్కరోజు వేతనాన్ని సుమారు 3 లక్షలు కూడా సీఎం సహాయ నిధికి అందించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ప్రజలందరూ ఆదివారం సురుచి ఫుడ్స్ ఎక్కువగా కొనుగోలు చేసి వరద బాధితుల సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరొకటి ఏదైనా బాగా చేయాలనే సంకల్పించినప్పుడు గతంలో మేము కేరళలో జరిగిన విపత్తుకి ఇలాగే ఒకరోజు సేల్ డొనేట్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఈసారి కూడా చేద్దాం అనుకుని అందరికీ చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. అంటే అన్ని విధాల అన్ని మీడియాలోని కూడా, సోషల్ మీడియాలోని అన్ని మాధ్యమాల ద్వారా ప్రజల్ని ప్రోత్సహించి ఈ ఆదివారం రోజు జరగబడే సేల్ని కొంచెం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంచుమించుగా మాకు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక రోజుకి సీజన్ అన్ సీజన్ బట్టి సేల్ ఉంటుంది అన్ని బ్రాంచ్ల్లో కలిపి. ఇది ఎందుకంటే ఒక 25 లక్షల కంటే ఎక్కువే రావాలి ఆ రోజు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీంట్లో వచ్చిన సేల్ మొత్తంలో అన్నీ కూడా అమ్మకం జరిగిన తర్వాతే మనం ఇవ్వాలి కాబట్టి హాట్లకు 12.5%, స్వీట్లకు 5% సేల్ ట్యాక్స్ పోతుంది. అది పోను మిగతా మొత్తం అంతా కూడా గవర్నమెంట్కి, అది కూడా పరోక్షంగా గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి ఈ అమౌంట్ మొత్తం సోమవారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి మేము నిర్ణయించాం. దీనికి మీడియా మిత్రులందరి సహకారం నాకు కావాలి. దయచేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్ళి అందరూ వచ్చి కొంచెం ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా వారి బడ్జెట్ గురించి ఆలోచించుకుని మనం చేయలేమని ఆగిపోయే టైంలో మీరు సరదాగా స్వీట్లు కొనుక్కోండి, ఎవరికైనా పంచండి, లేదంటే ఇంట్లో వాడుకోండి. మీరు రెగ్యులర్గా మీరు కొనే మీ షాపే, అక్కడే మీరు కొనుక్కుంటే మీ పర్చేజే ఆ రోజు మీ సొసైటీకి ఇచ్చిన విరాళం అవుతుంది. అంచేత దయచేసి మీడియా ద్వారా ప్రజలందరికీ విన్నపం, దయచేసి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సురుచి ఫుడ్స్ 7 బ్రాంచులు, అంటే రాజమండ్రిలో 2 బ్రాంచులు ఉన్నాయి మాకు, కాకినాడలో 3 బ్రాంచులు ఉన్నాయి, తాపేశ్వరం, మండపేట కలిపి 7 బ్రాంచుల్లోనూ కూడా అధికంగా కొనుగోలు చేసి మనం అధికంగా ఈ వరద బాధితులను ఆదుకునే విధంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నానండి.